Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. అంతా క్లియర్ గా ఉందా? అవును సార్, క్లియర్ గానే ఉంది. టైం 3:50 అయింది. సరిగ్గా 4 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రెఫరెన్స్ కోసం వస్తారు. వాళ్ళకి నేను ఈ బాక్స్ ని అప్పగించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. మీరు ఇంతలా బాధపడేటట్టు ఆ బ్రీఫ్ కేసులో అసలు ఏముంది సార్? అది ఇప్పుడు చెప్పలేను. అది టాప్ సీక్రెట్. కానీ ఒకటి మాత్రం గుర్తు ఉంచుకోండి, ఈ బ్రీఫ్ కేసులో ఉండే వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి చేతికి వెళ్ళకూడదు. లేదు, ఇంకాస్త పెంచండి. ఇంకా పైకా? నీకు కాస్త ఓవర్ కాలేదు? ఇది నీ హైట్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. 3 రెట్లు కన్నా ఎక్కువే ఉంది. అది నాకు తెలుసు, కానీ నా ప్రాక్టీస్ అన్నిటిని నేను ఇంకా ఛాలెంజింగ్ గా చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తేనే మన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి మనల్ని మనమే రెడీ చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. తను ఈ విధంగానే ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఇది చాలా ఈజీ, నేను కూడా చేయగలను తెలుసా? టోనీ బాస్, ఇలా అనవసరంగా పోటీ పడడం ఆపండి. ప్రతిసారి మీరు తన చేతిలో ఓడిపోతూనే ఉన్నారు. నోర్మయ్, కిక్కో చేయగలడు అంటే తప్పకుండా నేను కూడా చేయగలను. వెళ్ళండి, బాగా బరువు ఉన్న ఒక మంచి లగేజ్ తీసుకురండి. వెళ్ళండి. స్కూటర్ కన్నా విలువైంది కారు. టోనీ బాస్ అర్థమయ్యేలా చెప్పడంలో ఉన్న రూటే వేరు. నెత్తి మీద పడింది పెద్ద సంచి. ఆయన ట్రైనింగ్ అంతా వృధా అయ్యింది. కిక్కు దగ్గర కిక్కు ఉందంటే మరి నా దగ్గర ఏముంది? ఏముండదు. గట్టి పంచు. టోనీ పంచ్ ఎలా ఉంటుందో తెలుసుగా, చూడండి. బాగుందా? మీరు కొట్టే పంచులే గ్రేట్. అవును, నాకు కావాల్సింది అదే. ఎవరైనా సరే గబుక్కున అలా తీసుకువెళ్ళిపోవడానికి వీలు కాదు, ఎందుకంటే మనం ఉన్నది భూమి మీద. ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా క్లోజ్ లో ఉంటాయి. అదే సార్ నేను చెప్తున్నాను, మన కనుచూపు మేరకు ఎవరూ లేరు. పైనుంచి ఎవరైనా దూకొస్తారేమో. ఎలా టాప్ విరిగి మెరుపు మన మీద దాడి చేసింది. ఖచ్చితంగా ఇతను ఆకాశం నుంచి వచ్చి ఉండాలి. ఎప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని చూసి భయపడితే మాత్రం సరిపోదు. నాలాంటి క్లౌడీ రౌడీ ఆకాశం నుంచి వస్తేనే బాగుంటుంది. అందరూ భయపడతారు. నా పేరు క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడం మాత్రమే నా డ్యూటీ. ఓ, అది చాలా టాప్ సీక్రెట్. దాన్ని తీసుకువెళ్ళిపోయాడే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళకి నా మొహాన్ని ఎలా చూపించాలి? నిజంగా నువ్వు సూపర్ గా కిక్ చేసావు. ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ఫుల్. ఇది సూపర్ అయిన సక్సెస్ఫుల్. ఈ సంతోషాన్ని తిని సెలబ్రేట్ చేద్దామా? ఇంత స్ట్రాంగ్ సిగ్నల్ తో ఎవరు పైకి ఎగురుతూ వెళ్తున్నారు? ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. దాని ఏంటో మనం కనిపెట్టాలి.
పేరే కిక్కో. మీరేదైనా తప్పు చేసి పారిపోతున్నారా? నా పని అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అది కరెక్టో తప్పో నువ్వే కనిపెట్టాలి. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. దొంగతనం చేసేది చాలా తప్పైన విషయం. మీరు దొంగలించింది తీసుకెళ్లి మళ్ళీ అక్కడే పెట్టి మంచి పని చేయండి. క్లౌడీ రౌడీ ఎప్పుడు మంచి పనులు చెయ్యడు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. నన్ను ఫాలో అవుదాం అనుకుంటున్నావా? సరే, ఎంత దూరం వస్తావు? గాల్లో ఎగురుకుంటూ వస్తావా? బాయ్ బాయ్ కికో. సీ యూ. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. ఇలాగే నిల్చుంటే తనని పట్టుకోవడానికి అవదు. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. సూపర్ స్పీడో కార్ వెంటనే ఇక్కడికి రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, మనం ఇవాళ రోడ్లో వెళ్ళపోయేది లేదు, ఆకాశంలో ఎగరబోతున్నాం. ఫార్ములా నెంబర్ 804 ని యాక్టివేట్ చేయి. తప్పకుండా 804 ఫార్ములాని యాక్టివేట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఎగరబోతున్నాం. సూపర్ స్పీడో, మన రౌడీ క్లౌడీ అంకుల్ ని ఫాలో చేయాలి. తను ఏదో దొంగ నుంచి పారిపోవడానికి చూస్తున్నారు. నువ్వు నన్ను వెళ్ళనివ్వనుకుంటా కికో. మధ్యలో ఈ కీకో ఎప్పుడు ఏ పనిని ఆపడు. మిమ్మల్ని నేను ఫాలో చేసేది ఆపాలంటే ప్లీజ్ మీరు దొంగలించిన దాన్ని నాతో ఇచ్చి సరెండర్ అయిపోండి. క్లౌడీ రౌడీ ఎప్పటికీ సరెండర్ అవ్వడు. ఇప్పుడు నా థండర్ని చూస్తావా? తప్పించుకున్నావా? ఇంకా ఎంతసేపు చూద్దాం. సూపర్ స్పీడో, మన డిఫెన్స్ లో కాన్సన్ట్రేట్ చేయకుండా అటాక్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. ఫార్ములా నెంబర్ 161. తప్పకుండా ఫార్ములా 161 ని అప్లై చేస్తున్నాను. దీన్ని ఉపయోగించి అతన్ని పట్టుకోవచ్చు. నా పేరు క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. కరెంటును ఉపయోగించి ఈ వలని ఎలా తెంపుతానో నువ్వే చూడు. సూపర్ స్పీడో, ఫుల్ స్పీడ్ లో మనం అతన్ని పట్టుకోవాలి. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో క్లౌడీ. వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకు. అక్కడ చూడు, అతను క్లౌడ్స్ కి మధ్యలో వెళ్తున్నాడు. త్వరగా వెళ్ళు. క్లౌడ్స్ పైకే వెళ్ళారు కానీ కనిపించట్లేదే. అయితే మనం కూడా క్లౌడ్స్ కు పైనే వెళ్దాం. ఎలాగైనా సరే అతన్ని పట్టుకుందాం. ఏమీ అర్థం కావట్లేదు. ఇతను ఎక్కడికి వెళ్ళుంటాడు? తను చేసిన అదే మ్యాజిక్ ని ఎలాగైనా సరే మనం తొందరగా కనిపెట్టి తీరాల్సిందే. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చెయ్యడమే నా డ్యూటీ. ఆకాశంలోకి దూసుకొచ్చి మేఘాల్లో దాక్కుంటాను. నేను దాక్కున్న ప్రదేశాన్ని కనిపెట్టడం వాళ్ళకంత సాధారణం కాదు. అది అస్సలు జరగని పని. ఇప్పుడు నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే మనం ఎలాగైనా సరే ఆ క్లౌడీ రౌడీని పట్టుకోవాలి. అప్పుడే మనం ఈ కేసును ముగించగలం. ఒకనొక రోజుల్లో డ్రాగన్ ని నేను నా ఎడంకాలితో తన్నినట్టుగా. అవును, నేనే. ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే ఇప్పుడు కింద పడిపోతాను. అలా ఈ
బ్రీఫ్ కేసులో ఏముంది? కానీ అది చాలా టాప్ సీక్రెట్ బాబు. దాన్ని ఇప్పుడు చెప్పే తీరాలి, వేరే దారి లేదు. అదేమిటంటే అందులో 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 ఒక కాంపస్ ఉంది. నా పేరే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఇదే చాలా మంచి దొంగతనం అంటాను. అసలు మీరు చెప్పేది ఏమిటి సార్? పెట్టె లోపల రాయి పెట్టి పంపిస్తే అది ఎలా ముఖ్యం అవుతుంది? అదే సార్ నేను అడుగుతున్నాను. ఒక చిన్న కాంపస్ కోసం మనం ఇంతలా కష్టపడాలా ఏంటి? ఓ, అది సాధారణ డైరెక్షన్ చూపించే కాంపస్ కాదు. అది ఒక స్పెషల్ అయిన గోల్డెన్ కాంపస్. అది సన్ సిటీ డైరెక్షన్స్ అన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు అది ఒక దొంగ చేతిలో చిక్కింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ దాన్ని అతను తప్పుగా ఉపయోగిస్తే మన బ్రతుకు బండలైపోతుంది. అయ్యో, ఏం చెయ్యాలి? నిజంగా బాధపడాల్సిన విషయమే. ఆ క్లౌడీ రౌడీ కూడా మామూలు దొంగ కాదు. ఇంకా ఒకే ఒక దొంగతనం, ఆ తర్వాత నాకు దొంగతనం చేసే అవసరం కూడా ఉండదు. ఇక ఈ ప్రపంచంలో నేనే అతి గొప్ప ధనవంతుడిగా మారిపోతాను. మన ఖజానాలో బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు మాత్రమే కాదు, యురేనియం, యూటోనియం, రేడియంలు కూడా ఉన్నాయి. అది కనుక అతని చేతిలోకి వెళ్ళిందంటే మన దేశం పేద దేశం అయిపోతుంది. అప్పుడు మన బతుకు బండలైపోతుంది. మనం అలా జరగనివ్వకూడదు. ఎందుకంటే ఇది మేయర్ సార్ ఒక టాప్ సీక్రెట్ అని తెలుసు. కానీ మనకా చోటు తెలియని వరకు మనం ఎలా అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి అవుతుంది? Come on, my rowdy plane. సన్ సిటీలో ఉన్న ట్రెషర్ ని దొంగతనం చేసి ఆకాశానికి భూమికి రాజునవుతాను. ట్రెషర్ ని కనిపెట్టడానికి ఆ కీకో ఇంత దూరం వచ్చాడా? మేయర్ అంకుల్, ఖజానా ఎక్కడుంది? ఇదిగో ఇదే ఖజానా. ఇదిగో ఇక్కడే ఉన్నాయి. అన్ని దీని లోపలే దాచిపెట్టాం. వావ్, నిజంగానే ఇది సీక్రెట్ అయిన ప్లేసే. ఎవరు ఈ చోటికి రాలేరు. అరే నువ్వు ఊరుకో బాబు. అతని చేతిలో కంపస్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తే ఈ ఖజానా డైరెక్షన్ ని కరెక్ట్ గా చూపించేస్తుంది. అప్పుడు అతను ఇక్కడికి వచ్చేస్తాడు కదా. ఇప్పుడు నా క్లౌడ్ ప్లేన్ ఏం పని చేస్తుందో చూస్తారా? ఇక ఇప్పుడు నా పని చాలా సులభంగా పూర్తయిపోతుంది. నేను నీకు చెప్పాను కదా, నేనే క్లౌడీ రౌడీ. దొంగతనం చేయడమే నా డ్యూటీ. ఆకాశంలో నుంచి భూమికి వస్తాను, మళ్ళీ మేఘాల్లోకి దూసుకుపోతాను. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించకండి. నన్ను పట్టుకోవడం అసాధ్యం. ఈ ఖజానా సన్ సిటీకి సొంతమైంది. ఖచ్చితంగా ఆ దొంగ దగ్గర నుంచి నేను అన్ని తిరిగి తీసుకొస్తాను. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. త్వరగా సూపర్ స్పీడ్ ఒక రావాలి. క్లౌడీ రౌడీ సన్ సిటీ యొక్క ఖజానాని తీసుకుని పారిపోతున్నాడు. ఆ ఖజానాని మనం ఎలాగైనా తీసుకురావాలి. ఫార్ములా నెంబర్ 304. మళ్ళీ నన్ను వెంబడించుకుంటూ ఇంత దూరం వచ్చావా? మీరు మర్చిపోయారనుకుంటా. పోయినసారి మీరు నన్ను ఏమార్చి మాయమైపోయారు. కానీ ఈసారి మిమ్మల్ని నేను పట్టుకుంటాను. నీలాంటి చిన్న పిల్లాడు నన్ను పట్టుకోవడమా? ఈసారి క్లౌడీ రౌడీ అన్నిటికీ సిద్ధపడే వచ్చాడు. కాచుకో. స్పీడో రబ్బర్ కవర్. ఈసారి మేము కూడా రెడీగానే వచ్చాము. రబ్బర్ కవర్ తో వస్తే మెరుపుల నుంచి తప్పించుకుంటారా? సరే, నా బాంబు నుంచి ఎలా తప్పించుకుంటారో చూస్తాను. దీనికి ఒకే ఒక దారే ఉంది. ఫార్ములా నంబర్ 513.
ఎలాగైనా నేను త్వరగా వెళ్ళి నా క్లౌడ్ ప్లేన్ లో దాక్కోవాలి. క్లౌడీ రౌడీ ఇక వాడింటి లోపలికి వచ్చేసాడు. ఇక తన్ని పట్టుకోవడం అసాధ్యం, ఎందుకంటే ఇది రహస్యమైన ప్రదేశం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమి నుంచి బయటపడి ఆకాశం లోపలికి వెళ్ళిపోయాడా? ఆకాశం లోపలికి వెళ్ళడానికి అవ్వదు. ఒకవేళ మేఘాల లోపల ఉండొచ్చుగా. అలాగా? ఎప్పుడు తను మేఘాల మధ్యగా మాయమైపోతున్నాడు. మనం మేఘాల్లోనే సెర్చ్ చేయాలి. మంచివేళ మనం డ్రై ఐస్ బ్లాస్ట్ ని స్ప్లిట్ చేసేసాం. కానీ మనం ఇన్ని మేఘాల లోపల అతన్ని ఎలా కనిపెట్టడం? మేఘాల్ని మనం కండెన్స్ చేస్తే వర్షంగా మారిపోతుంది. అందుకు మనం దీని మీద డ్రై ఐస్ ని అప్లై చేస్తే ఇది కండెన్స్ అయి వర్షంగా మారిపోతుంది. అరే ఏంటిది? ఈ పిల్లాడు మేఘాల దగ్గరికి వచ్చి మేఘాలని కండెన్స్ చేసి వర్షం కురిపిస్తున్నాడు. ఓ మై గాడ్, ఈ క్లౌడ్ లో మాత్రం మనం చేసేది వర్కౌట్ అవట్లేదే. నాకు విషయం ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ క్లౌడ్ లో అది సాలిడ్ గా ఉండుంటుంది. అయితే ఆ క్లౌడీ రౌడీ తప్పకుండా ఈ క్లౌడ్ లోనే ఉండుంటాడు. ఇక మరో మార్గమే లేదు. ఎవరు కనిపెట్టలేని విషయాన్ని నువ్వు ఇప్పుడు కనిపెట్టావు. నేను క్లౌడ్ షేప్ లో తయారు చేసిన నా ప్లేన్ ని ఇప్పటి వరకు అసలు ఎవరు కనిపెట్టలేదు తెలుసా? కానీ ఈ రోజు ఈ విషయాన్ని నువ్వు కనిపెట్టావు. ఫార్ములా నంబర్ 75 ని యూస్ చేసి చేద్దాం. ఫార్ములా నంబర్ 75 ని అప్లై చేస్తున్నాం. వారి తల మీద యాంకర్ ని బిగిద్దాం. ఇతని లైట్నింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కాసేపు ఇలాగే అవుతే మనం తట్టుకోలేము. ఎంతసేపని పారిపోతూ ఉంటాం? చిన్న చిన్న అటాక్స్ నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఇప్పుడు చూడు, అన్నీ కలిసి ఒకేసారి వస్తాయి. సూపర్ స్పీడో, మౌంటైన్ దగ్గరికి వెళ్ళు. అక్కడ ట్విన్ పీక్స్ ఉంది. ఇదిగో నువ్వు వెంటనే ఎగురుతావు. ఇప్పుడు మన స్పీడ్ ని తగ్గించుకున్నాం సూపర్ స్పీడో. తను మన దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు ట్విన్ పీక్స్ వెనకాలకి వెళ్దాం. ఏంటిది? నా ప్లేన్ ఎలా ఇలా ఇరుక్కుపోయింది. ఇప్పుడు నేను ఎలా ఇందులో నుంచి తప్పించుకోగలను? క్లౌడీ రౌడీని ఎవరు అడ్డుకోలేరు. నా సాయశక్తిలో నేను ప్రయత్నించబోతున్నాను. తప్పకుండా ఈ కొండని పగల కొడతాను. క్లౌడీ రౌడీ వెపన్స్ అన్ని అయిపోతోంది. ఇదే సరైన టైం. ఫార్ములా నంబర్ 432 ని వెంటనే అప్లై చేయి. ఫార్ములా నంబర్ 432 ని అప్లై చేసి బుల్డోజర్ టెక్నిక్ ని ఉపయోగించి శత్రువు మీద దాడి చేయబోతున్నాం. Listen up, let's shoot for the stars. Check me out, I'm a flying car. Cloudy, better get ready, we are coming for you. It's about to get heavy. Cloudy, rowdy, whoever you are, stop running, you won't get far. You won't be able to hide in these clouds. I'm gonna show you what I am about. You're gonna get caught, you're gonna get caught, you're gonna get caught. సూపర్ స్పీడో, ఆ బ్యాగ్ కింద పడేదాన్ని మనం ఆపాలి. క్లౌడీ రౌడీని నేను చేసుకుంటాను. నాతో తలబడ్డానికి వచ్చావా కీకో? నేను పడితే మళ్ళీ లేచి పైకి రాగలను, కానీ నువ్వు పడితే అస్సలు లేవలేవు.